కంటెంట్ బాగానే ఉంది, కానీ వ్యూస్ రావట్లేదా? అయితే లోపం మీ కంటెంట్లో కాదు, నీలో ఉంది. అదేరా తమ్నేల్ గురించి మాట్లాడుతున్నా. అలా తప్పగా ఆలోచించడం ఆపితే ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు ది డిజైన్ ఐసీయూ సిరీస్. నా పేరు పరశు, అదే పరశురామ్. ఇంకా ఏ సోది లేకుండా మనం ఆపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఇవాళ మన డిజైన్ ఐసీయూలోకి విక్టరీ వికాస్ అనే ఛానల్ నుంచి ఈ తమ్నేల్ని ఆపరేషన్ చేద్దాం. ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన సరుకు, అదే సామాన్లు. అయ్యయ్యో, ఏది మాట్లాడినా తేడా కొట్టేస్తుంది. బ్రో ఇమేజ్ అలాగే నేను అనుకున్న కాన్సెప్ట్కి కావాల్సిన రిసోర్సెస్ మన దగ్గర లేదు కాబట్టి చాట్‌జీపీటీ అండ్ పింట్రెస్ట్కి మన వచ్చి రాని ఇంగ్లీష్తో దాని మైండ్ తిన్న తర్వాత మన కాన్సెప్ట్కి కావాల్సిన రిసోర్సెస్ అన్నీ నా మొహం మీద కొట్టింది. ఏదైతే ఏంటి, మనకు కావాల్సినవి మనకు దొరికాయి, అదే సంతోషం. మన ఆపరేషన్లో ఫస్ట్ స్టెప్ ఈ ఇమేజెస్ అన్నీ కలిపి ఒక కొత్త మరుమనిషిని తయారు చేశా. ఆ మరుమనిషికి ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క శవం నుంచి తెచ్చిపెట్టినట్టుందని అవన్నీ సరిగ్గా అటు ఇటు బాగా కలిపా. మన మరుమనిషి ఇప్పుడు పూర్తిగా రెడీ. ఇప్పుడు మన ఆపరేషన్ నెక్స్ట్ స్టెప్, అదే మన బ్యాక్గ్రౌండ్ అండ్ ఫోర్గ్రౌండ్ డిజైన్. దానికి ఒక స్టూడియో కావాలి. అదే లే బ్రో, స్టూడియో బ్యాక్గ్రౌండ్ అంటున్నా. స్టూడియో ఇమేజ్ని కొంచెం బ్లర్ చేసి దాన్ని నల్లగా అండ్ తెల్లగా మార్చేసా, అదే బ్లాక్ అండ్ వైట్లో మార్చేసా. దానిపైన ఇంకో తెల్ల లేయర్ తీసుకొని దాన్ని కొంచెం కనపడకుండా చేసా, అదే వైట్ లేయర్ తీసుకొని దాన్ని కొంచెం ఒపాసిటీ అయితే తగ్గించుకున్నా. ఇప్పుడు మన ఫోర్గ్రౌండ్ దగ్గరికి వద్దాం. మనకిప్పుడు కావాల్సిన సామాన్లు ఒక టేబుల్ అండ్ దాని మీద పెట్టడానికి ఛాయాచిత్రగ్రహణీలు కావాలి. అదే అండి కెమెరాలు. అది కూడా అర్థం కాకపోతే ఎలా బాబు? ఛాయాచిత్రగ్రహణీలకు కొంచెం నీడలు పడేలా చేశాక ఇప్పుడు మన ఆపరేషన్ 90% ముగిసింది. మిగతా 10% ఆపరేషన్ నేను చేయను. మీరు ఈ దాకా చూసి సబ్స్క్రైబ్ చేయకుండా లైక్ చేయకుండా చూస్తున్నారుగా, అది చేయండి. నేను అంతలోపు అది కూడా కంప్లీట్ చేస్తా. ఇప్పుడు మన ఆపరేషన్ అయిపోయింది కాబట్టి కుట్లు ఎలా వేయాలో చూద్దాం. అదే కుట్లు అనగా ఐసీలో టెక్స్ట్ అని అర్థం. కాటిక్. ఇప్పుడు టెక్స్ట్ అదే కుట్లు వేశాక మన మరుమనిషి ఇలా తయారయ్యాడు. ఇప్పుడు మన మరుమనిషి బోల్డ్లు టైట్గా బిగించి పెయింటింగ్ వేద్దాం. అదే మన తమ్నెల్ని తీసుకొని ఏఐకి ఇచ్చి దాన్ని కొంచెం బాగా దిద్దామని ఇస్తే అది బాగా దిద్ది నా మొహం మీద కొట్టింది. నా చేతులు ఉరుకోక నేను మళ్ళీ దాన్ని దిద్దా. ఇక మన ఆపరేషన్ సక్సెస్ఫుల్. ఇదే మన మరుమనిషి 2.0. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అలాగే మన మనుమనిషి బాగోలేకపోతే చెప్పండి, పీకేసి మళ్ళీ బిగించేద్దాం. అట్లనే మీకు ఈ తమ్నెల్ పిహెచ్డి కావాలంటే ఈ వీడియోకి 500 లైక్స్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో పెడతా. టాటా, బాయ్ గైస్.